తావోయిజం అంటే ఏమిటి? ఇది చైనాలోని ఒక ప్రాచీన తత్వశాస్త్రం. తావోయిజం యొక్క మూలాలు దాదాపు 2500 సంవత్సరాల క్రితం లావో జీజ్ అనే తాత్కాలిక తత్వవేత్త ద్వారా ప్రారంభమయ్యాయి. ఈ తత్వం ప్రకారం తావో అంటే మార్గం లేదా సత్యం. మన జీవితంలో సంతోషం మరియు శాంతి పొందడానికి ప్రకృతితో అనుసంధానం అవసరమని తావోయిజం చెబుతుంది. తావోయిజంలోని ముఖ్యమైన భావనలలో ఒకటి వువై లేదా క్రియ లేకుండా క్రియ అనే సిద్ధాంతం. అంటే మనం చాలా ప్రయత్నాలు చేయకుండా ప్రకృతిని అనుసరించి జీవించడం. ఇది మనకు సులభతరం చేస్తుంది, కష్టాలను తగ్గిస్తుంది. తావోయిజం ప్రకారం మనం మన ఆలోచనలను, భావాలను శాంతంగా ఉంచాలి. ఇది మనకు ఆత్మశాంతిని, సమతుల్యతను అందిస్తుంది. ఈ తత్వం ప్రకారం మనం ప్రకృతిని గౌరవించడం, దాని చుట్టూ తిరగడం ద్వారా మన జీవితాన్ని మరింత సంతృప్తిగా మార్చుకోవచ్చు. అందువల్ల తావోయిజం మనకు ఒక మార్గం చూపిస్తుంది. అది మనకు సంతోషం, శాంతి మరియు ప్రకృతితో అనుసంధానం అందిస్తుంది.